పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. ఒక చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామం అండి ఇది. ఉన్న ప్రాణాయామంలో దీన్ని హరే ప్రాణాయామం అని అంటాం. హ రే హరే హరే అని అంటూ మనం ఇది చేయాలి. ఇది మెయిన్ హార్ట్ కోసం. మీకు హార్ట్ రిలాక్స్ అవ్వాలి అంటే, హార్ట్ మన గుండె పదిలంగా ఉండాలి అని అంటే ఈ ప్రాణాయామం చేయాలి. మీకు బాగా యాంగ్జైటీ పెరిగినా, లేకపోతే బీపీ ఎక్కువ ఉన్నా, లేకపోతే కంగారు, ఒకటే హడావుడి, ఎంతో గాబరాగా ఉందండి అని చెప్తా ఉంటారు. ఒక్కొక్కసారి ఈ గుండె సౌండ్ మనకి వినపడుతూ ఉంటుంది పడుకుంటే. సో ఇలాంటి వాళ్ళంతా, అలాగే హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా, ఈవెన్ సర్జరీస్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఇది చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా. మన గుండెని మనమే జో కొట్టుకోవడం అన్నమాట. ఇట్లా మెల్లగా పిల్లల్ని జో కొడతాం కదా, జో 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 అలా మెల్లగా వైబ్రేషన్ ఇస్తా ఇలా జో కొడతా ఉంటే నిద్రపోతారు పిల్లలు. అలాగే మన హార్ట్ని కూడా మెల్లగా ట్యాపింగ్ చేయడం అంటే ఇట్లా మెల్లగా తడుతూ ఉండాలి. సో ఇది ఎలా చేయాలి అని అంటే, మీ బొటన వేలు ఎగ్జాక్ట్గా మీ కాలర్ బోన్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టుకోవాలి. మీ 4 ఫింగర్స్ మీ హార్ట్ మీద ఉండాలి. ఎగ్జాక్ట్గా మీ లెఫ్ట్ సైడ్ మీ హార్ట్ మీద ఉండాలి. ఈ బొటన వేలు ఇక్కడ ఉండాలి. ఈ బొటన వేలు పైకి లేపకూడదు. ఈ 4 ఫింగర్స్ మాత్రమే లేవాలి పైకి. ఇలా తడుతూ ఉంటాం అన్నమాట. చూడండి ఒక్కసారి. శ్వాస కొంచెం మామూలుగా ఆటోమేటిక్గా తీసుకుంటాం. మీ ఎడమ చేయి ఇలా నిద్రలో పెడతా, స్ట్రైట్గా కూర్చుంటాం, కళ్ళు మూసుకుని హరే 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 హరే. ఈ హరే అన్నప్పుడే ఇలా తట్టాలి. మీరు హరే ముందనేసి ఇలా అనొద్దు. హరే 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 అలా కంటిన్యూస్గా ప్రశాంతంగా ఎంతో భక్తితో ప్రేమతో చేయాలన్నమాట. ఊరికే ఇలా హరే 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 అనకండి. చాలా మెల్లగా, చాలా రిలాక్స్డ్గా అలా హరే 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 అట్లా మెల్లగా వస్తే హా రే. ఈ 2 అక్షరాల శబ్దం మన గుండెకి వెళ్ళే నాడి ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. సో మన హార్ట్ అంటే గుండె పదిలంగా ఉంటుంది. అలాగే ఎవరికైనా హార్ట్కి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఈ గాబరా పడడం, ఊరికే చెమటలు పట్టడం, లేకపోతే టెన్షన్కి తొందరగా ప్రతి విషయానికి టెన్షన్లోకి వెళ్ళిపోవడం, అవసరం ఉన్నదానికి అవసరం లేనిదానికి కూడా, అమ్మో నాకు అసలు నా గుండె దడ కొట్టేసుకుంటుందండి అంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా హాయిగా కూర్చుని ఈ హా రే, నేను అక్షరాల గురించి చెప్తున్నాను, హా రే హరి హరి అని మీరు కొంచెం సేపు అలా చేస్తూ ఉంటే మీరు తర్వాత చూసుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఈ హార్ట్ బీట్ రిథమ్ ఉంది కదా, ఆ రిథమ్ని ఇది కరెక్ట్ చేస్తుంది అన్నమాట ఈ హరే ప్రాణాయామం. సో అందరికీ కూడా, ముఖ్యంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాణాయామం ప్రతిరోజు కనుక చేసుకుంటే మీకు హార్ట్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ముఖ్యంగా టెన్షన్ బాగా తగ్గుతుంది. ఆ గాబరా పడడం, పాల్పిటేషన్స్ ఇవన్నీ కూడా మీకు తగ్గుతాయి. వేగాస్ నర్వ్. వేగాస్ నర్వ్ అనేది మనం యోగిక్ లాంగ్వేజ్లో సుషుమ్నా నాడి అంటాం. సుషుమ్నా నాడి మనకి మూలాధార చక్రం అంటే స్పైనల్ కాలం నుంచి పైకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ వేగాస్ నర్వ్లో బ్లాకేజ్ అంటే నాడి, ఈ ఛానల్, ఇది ఎనర్జీ ఛానల్లో ఎనీ బ్లాకేజెస్ లేదా ఎనీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి చాలా ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇది ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంటుందంటే, మెయిన్ మీ బ్రెయిన్ అంటే మీ స్టెమ్ నుంచి, బ్రెయిన్ స్టెమ్ నుంచి, యువర్ స్పైన్ స్టెమ్ నుంచి, అలాగే మీ కళ్ళ దగ్గర నుంచి మీ హార్ట్ లంగ్స్, తర్వాత కంప్లీట్ మీ డైజెస్టివ్ సిస్టమ్ ఈ నర్వ్ ఆధారంగానే ఆధారపడి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా పానిక్ అటాక్స్ అండ్ డిప్రెషన్,
చాలామంది చాలా తొందరగా డిప్రెషన్కి గురయ్యేవాళ్ళు, చాలా పానిక్ అటాక్స్ వచ్చేవాళ్ళు ఈ నర్వ్ని కనుక మనం యాక్టివేట్ చేసుకోగలిగితే మనకి చాలా తొందరగా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. సో దీన్ని చేయాలి అని అంటే పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్తో చేసుకోవచ్చు. అలాగే మీ కళ్ళతో కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఐ ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అలానే కళ్ళని బాగా స్ట్రెచ్ చేయడం వల్ల మీకు ఈ వెగస్ నర్వ్ సుషుమ్నా నాడి కూడా యాక్టివేట్ అవుతుంది. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే లంగ్స్ ఇష్యూస్ ఉన్నా, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చాలామందికి మేము ఆయుర్వేద వాడుతున్నాము, లేదా అన్ని హెర్బల్ రెమెడీస్ అండ్ హోమ్ రెమెడీస్ అన్ని కేర్ తీసుకుంటున్నాం, మెడిసిన్స్ రెగ్యులర్గా వేసుకుంటున్నాం, అయినా కూడా నాకు గ్యాస్ట్రైటిస్ తగ్గట్లేదు, ఏది చేసినా తగ్గట్లేదు, వాకింగ్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, యోగా చేస్తున్నా, మెడిటేషన్ చేస్తున్నా, అయినా కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అని అన్నప్పుడు సింపుల్గా మీ వెగాస్ నర్వ్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి, మీ వెన్నెముక నిటారుగా ఉంచుకోండి, తల సెంటర్లో పెట్టండి, ఓన్లీ ఐస్ మాత్రమే స్ట్రెచ్ చేయాలి. ఫస్ట్ కార్నర్స్ మాట, అంటే రైట్ కార్నర్ అప్ అండ్ లెఫ్ట్ కార్నర్ డౌన్. ఇలా కూర్చుని ఫస్ట్ రైట్ కార్నర్ ఇలా ఐస్ ఓపెన్ చేసి కార్నర్ చూడండి, జస్ట్ 1 సెకండ్. తర్వాత లెఫ్ట్ కార్నర్ కిందకి ఇట్లా కార్నర్ చూడండి ఇక్కడ. అగైన్ అప్, రైట్ కార్నర్ అప్, లెఫ్ట్ కార్నర్ డౌన్. 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఒక సైడ్ చేసిన తర్వాత కళ్ళు మూసుకోండి, ఒకసారి శ్వాస తీసుకుని వదలండి. ఇప్పుడు సేమ్ ఇది ఇలానే లెఫ్ట్ కార్నర్ అప్, రైట్ కార్నర్ డౌన్, అంటే కిందకి చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 10. క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు అప్ అండ్ డౌన్, పైకి కిందకి. 1 2 3 4 5 6 7 8 9 10. క్లోజ్ యువర్ ఐస్. నెక్స్ట్ రొటేషన్. మీరు తలను తిప్పడం కానీ అట్లా చేయకూడదు, హెడ్ సెంటర్లో ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. మీ షోల్డర్స్ అండ్ నెక్ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్డ్గా పెట్టుకుని జస్ట్ ఐ బాల్స్ మాత్రమే రొటేట్ చేయండి. ఒక 5 టైమ్స్ రైట్ సైడ్, 5 టైమ్స్ లెఫ్ట్ సైడ్ చేయాలి. ఇలా రైట్ చేసిన తర్వాత అగైన్ లెఫ్ట్. 1 2 3 4 5 అండ్ క్లోజ్ యువర్ ఐస్. మెల్లగా ఐస్ ఓపెన్ చేయండి. సో ఇట్లా రొటేట్ చేసేటప్పుడు కానీ మీరు ఫాస్ట్గా ఇట్లా తిప్పడానికి ట్రై చేయకండి. వెరీ స్లో. మీరు కన్ఫ్యూజ్ కాకుండా ముందు రైట్ అండ్ కార్నర్ అండ్ అప్ అండ్ లెఫ్ట్ కార్నర్ అండ్ డౌన్ కార్నర్ ఇట్లా అనుకుంటూ మనసులో అలా ఒక 3 టైమ్స్ చేశారనుకోండి, మీకు అలవాటు అయిపోతుంది. లేకపోతే ఇలా ఇలా తిప్పేస్తూ ఉంటారు. అలా తిప్పడం వల్ల ఎటువంటి యూజ్ లేదు. మీకు ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మీ ఐ ఎక్సర్సైజ్ అవుతుంది, 2 మీ మెగా సుషుమ్నా నాడి కూడా యాక్టివేట్ అవుతుంది. సుషుమ్నా నాడి ఇది యాక్టివేట్ అప్పుడు ఈ నర్వ్స్ రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి రైట్ అండ్ ఒకటి లెఫ్ట్. ఈ 2 నాడీస్ అంటే గాంధారి అండ్ యశురాణి అని అంటామన్నమాట. ఈ 2 నాడీస్ని కనుక మనం యాక్టివేట్ చేసుకోగలిగితే ముఖ్యంగా డిప్రెషన్ అండ్ పానిక్ అటాక్స్ని తగ్గించుకోవచ్చు ఈ ఐ ఎక్సర్సైజ్ ద్వారా. చాలామంది ఏమనుకుంటారంటే ఐ ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ ఐ ఎక్సర్సైజ్ అనుకుంటారు, కానీ ఇట్ ఇస్ నాడీ యాక్టివేటేషన్. మన రైట్ ఐ నుంచి ఇలా లెఫ్ట్ నుంచి మీకు మళ్ళీ రైట్ వస్తుంది, అలాగే లెఫ్ట్ ఐ నుంచి రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వస్తుంది అనమాట. ఈ నాడీస్ ఇలా కలిసి ఉంటాయి. అలానే ఒక సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్. ఇది కాకి ప్రాణాయామం అని అంటారు. కాకి ప్రాణాయామం అంటారు ఈ ప్రాణాయామం పేరు. ఇది మీరు ఎలా చేయాలి అని అంటే శ్వాస 2 ముక్కుల ద్వారా తీసుకోవాలి, వదిలేటప్పుడు ఇట్లా
కాకి ముక్కులాగా ముందుకు పెట్టి మెల్లగా వదలాలన్నమాట. సో ఒకసారి చూడండి. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకోండి. ఇలా వదిలేశారు. ఇలా వదిలిన తర్వాత కూడా లోపల ఇంకా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే లిప్స్ క్లోజ్ చేసేయాలి. మీ 2 పెదాలు ఇలా మూసి అని వదిలేసాయి. అర్థమైందా మీకు? 2 ముక్కులతో శ్వాస తీసుకున్నాం. శ్వాస తీసుకుని మీ 2 పెదాలని ముందుకు పెట్టి మెల్లగా పూర్తిగా వదిలేశారు. వదిలేసిన తర్వాత లాస్ట్లో 2 పెదాలని మళ్ళీ క్లోజ్ చేసి ముక్కుతో, అంటే ఎక్సెస్ ఇంకా ఉంది లోపల, పూర్తిగా బయటికి రాలేదు, పొట్ట లోపలికి లాగేసి ముక్కుతో మిగతా ఉన్నది వదిలేసేయండి. తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ అగైన్ ఇన్హేల్ 2 ముక్కుల ద్వారా చేయాలి. దెన్ లాస్ట్లో నా లిప్స్ క్లోజ్ చేసి పొట్టను లోపలికి లాగి మిగతా ఎక్సెస్ ఏదైనా లోపల ఉంటే శ్వాసని ముక్కుతో వదిలేస్తున్నాను అనమాట. తర్వాత మళ్ళీ 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటున్నాను. పెదాలు 2 ముందుకు పెట్టి పూర్తిగా వదిలేస్తున్నాను. వదిలేసిన తర్వాత 2 పెదాలని మూసి ఉంచి పొట్ట లోపలికి లాగేస్తే ముక్కు ద్వారా ఎక్సెస్ మళ్ళీ వదిలేసేయండి. ఇలా మీరు 3 or 5 రౌండ్స్లోనే మీరు చేంజ్ చూడండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ పాల్పిటేషన్ బాగా కంట్రోల్లోకి వస్తుంది. తర్వాత థాట్ ప్రాసెస్ ఒకటే లైన్గా వచ్చేస్తూ ఉంటాయి కదా, కొంచెం అది స్లో అవుతుంది. తర్వాత చాలామంది నిద్ర పట్టట్లేదు అని అనుకున్నప్పుడు, మీరు నిద్ర పట్టట్లేదు అన్నప్పుడు రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఒక 3 రౌండ్లో 5 రౌండ్లో చేసుకుంటే మీరు నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఎక్కడో ఉన్నారు, మీకు చాలా యాంగ్జైటీగా అనిపిస్తుంది, పాల్పిటేషన్ పెరుగుతుంది అన్నప్పుడు మీరు చక్కగా ఈ సింపుల్ బ్రీతింగ్ చేసుకోండి. రెగ్యులర్గా ఈ ఐ ఎక్సర్సైజ్ అండ్ దిస్ కాకి ప్రాణాయామం అంటాం దీన్ని. ఈ కాకి ప్రాణాయామాన్ని 2 కనుక కలిపి చేసుకుంటే మీకు పానిక్ అటాక్స్ అండ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ బాగా తగ్గుతుంది. అలాగే మీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.